మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. గణపతి దగ్గర పెట్టే లడ్డు ఎందుకు అంత ముఖ్యం? అసలు ఎందుకు అంతలాగా పెట్టి కొంటున్నారు? వేలు వేలు పెట్టి ఎందుకు కొంటున్నారు? ఒకసారి దీని గురించి వివరించడానికి మన ముందైతే గురువుగారు ఉన్నారు. ఒకసారి గురువుగారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే అమ్మ. గణపతి దగ్గర పెట్టే లడ్డు ఎందుకు అంత ప్రత్యేకత? వేలు వేలు పెట్టి ఎందుకు కొంటున్నారు? కొంతమంది 10,000 అంటే ఓకే, 20,000 అంటే ఓకే, కొంతమంది లక్షలు కోట్లలో పెట్టి కొంటున్నారు. ఒక్కసారి దాని గురించి అంత ప్రత్యేకత ఏంటో మా ప్రేక్షకులకు తెలియజేయరా? వివరిస్తానమ్మా. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఓం గణానాం త్వాం గణపతిగుం భవామహే కవిం కపీనాం ఉపమస్తమస్తమౌ జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతః ఆనుష్ఠున్వన్నో దిభిస్సే సాదనో శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవి సరస్వతి వాజనీవతే ధీనామ వృచ్చయవతు శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఇప్పుడు పూర్వకాలంలో వినాయకుడికి లడ్డెంత ఎందుకు మనం పెడుతున్నామో ఆ ప్రాముఖ్యం ఏంటో ఈరోజు తెలుసుకుందాం. స్వామివారు అమ్మవారు ఏం చేశారంటే, ముందు వినాయక జననం ఎందుకు జరిగిందంటే ఆ జనన సమయంలోనే స్వామికి ఎందుకు లడ్డు అనేది వచ్చింది చెప్తాను. స్వామివారు అమ్మవారు ఏం చేస్తున్నారు, స్వామివారు ఏం చేశారు, ఇలా వెళ్ళిపోయారు. ఆ యొక్క గజాసురుడు యొక్క వరం కోరిన మీదట ఆ గజాసురుడు పొట్టలోకి వెళ్ళిపోయారు. ఇంకా అదంతా కాన్సెప్ట్ జరుగుతున్న సమయంలో స్వామివారు వస్తున్నారు కదా అని చెప్పని అభ్యంగ స్నానం చేసుకోవడం కోసం అని చెప్పని మరుగుపిడితో స్వామివారు చిన్న బాలుడు తయారు చేసింది పార్వతి అమ్మవారు. చేసి ప్రాణం పోసింది. నాయనా, నేను అట్లా బయట మీరు అభ్యంగ స్నానం చేసుకొని వస్తాను, నీవు ఇంటి బయట ఉండు. అప్పుడు స్వామివారు వస్తున్నారు. శివయ్య రానే వచ్చాడు, అడ్డగించాడు. ఓహో, నా ఇంటికే ఈ బావుడెవరు నన్ను అడ్డగిస్తున్నాడు అని చెప్పని అన్ని పరిపరిగా చెప్పినా కూడా వినకుండా ఈ యొక్క స్వామిజీ ఎంత చెప్పినా వినకుండా ఇక్కడ స్వామి ఏం చేశాడు, తన యొక్క శిశువులంతో ఆ భస్మం చేశాడనమాట. శిరస్సును భస్మం చేశాడు. ఇక అమ్మవారు బయటకు వచ్చి, నా కొడుకుని ఏ విధంగా భస్మం చేసింది ఎవరు చూస్తే, పార్వతి ఈ పిల్లవాడు మన పిల్లవాడా అని చెప్పని ఉత్తర దిక్కు అన్నటువంటి ఏ ప్రాణి ఉందో ఆ ప్రాణి యొక్క శిరస్సును తీసుకొచ్చి పెట్టమని శివయ్య చెప్పాడట. ఎవరున్నారు? ఒక ఏనుగును తీసుకొచ్చి తలకాని పెట్టారు కాబట్టి ఆయన గజానుడు అయ్యాడనమాట. సరే, ఇక స్వామివారికి ఆధిపత్యం వచ్చింది, గణాధిపత్యం వచ్చింది. వచ్చిన తర్వాత ఆ స్వామివారికి ఇష్టమైంది ఏంటంటే కుడుములు, దడ్లు, ఉండ్రాళ్ళు అంటారు చూడండి. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా, ఉండ్రాళ్ళు మీద దండు పంపయ్యా. స్వామి, ఓ బొజ్జ గణపయ్య, పెద్ద బొజ్జగనటువంటి ఓ గణాధిప, ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేమయ్యా, మీ బంటుగా నేను ఉంటాం స్వామి. ఆ ఉండ్రాళ్ళు, ఆ కుడుములు, ఆ లడ్డు తిని మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని చెప్పని స్వామిని కోరుకుంటున్నాం అన్నమాట. అలా ఆ సమయంలో గణాధిపత్యం వచ్చిన తర్వాత స్వామివారికి చక్కగా అమ్మవారు లడ్లు, ఉండ్రాళ్ళు, కుడుములు ఇచ్చిందనమాట. అందుకని ఆ లడ్డు ప్రాసెస్ ఎందుకు వచ్చిందంటే అప్పటి నుంచి స్వామివారు లడ్డు ప్రాసెస్ అందుకు అది ఆ ప్రత్యేకత అదనమాట. ఇక ఈ లడ్డు వేలవేలకి ఎందుకు పెరుగుతుంది, వేలవేలగా ఎందుకు పెట్టి లడ్డు వేలపాటు వేస్తున్నాను? ఎందుకంటే వారం రోజులు, 10 రోజులు, 11 రోజుల పాటు ఆ గణనాథు యొక్క చేతిలో ఉండి పూజలు అందుకుంటుందన్నమాట ఆ లడ్డు. కాబట్టి అలా పూజలు అందుకునే లడ్డు పొందిన వారికి ఎంతో అదృష్టం ఉంటుందని, పేరు ప్రతిష్టలు పెరుగుతాయనే ఆలోచనతో ఆ స్వామి లడ్డు మన ఇంట్లో ఉంటే మనకి, మన కుటుంబము సుఖ సంతోషాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి ఉంటుందని అనుకునే ఆలోచనతో ఆ లడ్డు వేలం పాటలో ప్రత్యేకత ఆ విధంగా వచ్చిందన్నమాట. చూడండి, ఎన్ని కులమతాలు ఉన్నా కానీ ఒకే ఒక్క పండగ విఘ్నేశ్వర స్వామి పండగ, అదే వినాయక చవితి. కులం లేదు, మతం లేదు, అందరూ చేసుకునే పండగ అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రం లేదు, దేశం లేదు, ప్రపంచవ్యాప్తంగా జరిగే పండగే వినాయక చవితి. ఇది ఈ విధంగా ఢిల్లీ, ముంబై, అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాల్లో ఈ విధంగా జరుగుతూ వచ్చిందనమాట. ఈ విధంగా అందుకే చూడండి, స్వామివారిని ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తోటి వాటితో వీటితో స్వామిని విగ్రహం చేస్తున్నారు. ఇవి పర్యావరణానికి ఎంతో ముప్పు కలిగిస్తుంది అన్నమాట.
అందుకే మన వినాయకుడిని ఎలా చేసుకోవాలి? మట్టి బొమ్మతో వినాయకుడిని చేసుకోవాలి. అలా వినాయకుడి యొక్క లడ్డును మనం తీసుకున్నట్లయితే మన కుటుంబము సుఖ సంతోషాలు, ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో తురతూగుతుంది. కాబట్టి ఆ స్వామివారి లడ్డుకి అంత ప్రాముఖ్యము. అందుకని ఇది ప్రాముఖ్యం అని చెప్తున్నా. స్వస్తి. సో అందుకే గురువు గారు ఎంత ప్రైజ్ అయినా పర్వాలేదు మేము కొంటామని ముందుకు వస్తున్నారు. అందుకే అయితే సో నిజంగా చూసారు కదండి, ఎంత క్లియర్గా అయితే చెప్పేశారు. నాకైతే ఎప్పటి నుంచి డౌట్ ఉంది, గణపతి దగ్గర ఆ విగ్రహం దగ్గర అసలు లడ్డు పెడుతున్నారు కదా, ఆ లడ్డు ప్రైస్ ఎంత, ఎందుకు ఒక్కొక్కరు 4 లక్షలు, ఒకరు 5 లక్షలు, ఒకరు ₹1,00,00,000 పెట్టి కూడా కొంటున్నారు, అసలు అంత స్పెషాలిటీ ఏంటి అని అనుకున్నా. బట్ ఇప్పుడు సార్ మా గురువుగారి మాటలైతే తెలుసుకున్నాం. సో చూసారు కదా, ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.